నాతో ఒక మనిషిని అయితే తోలుకొచ్చినుల్లా ఇక గైన ఎవ్వలో కాదు ఇక చూస్తే అయితే మీరే హడల్ అవుతారు. ఇండస్ట్రీకి పోవాలి అని ఎప్పుడు పుట్టింది మీకు ఆలోచన? నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ప్యాషన్. మంచి డైలాగ్ చెప్పు, నీకు ఏది ఫేమ్ తెచ్చింది, ఈ డైలాగ్ అయితే గుర్తుంటది అన్నది. రేయ్, నంది మీద వచ్చిన శివుడులో ఉన్నాడు రా, చిల్లరేసి పంపించండి. గుర్తుపట్టలేదా రాజా? భగవంతుడు మంచి కొంచెం తొందర తీసుకోతాడేమో అనిపిస్తుంది. అలా మిస్ అయిన తర్వాత మా మదర్ కూడా, నేను ఏడుస్తుంటే మా మదర్ కూడా ఏడ్చింది. మిస్ డేట్గా చనిపోయారు అని. ఒక రోజంతా నన్ను మూడ్ ఆఫ్లో ఉంటే డిస్టర్బ్ చేయలేదు మా అమ్మ. అంటే విలన్ గా చూపించడానికే ఇష్టపడతావా లేకపోతే వేరే క్యారెక్టర్ ఏదొచ్చినా చేస్తావా? ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఈ క్యారెక్టర్తో ఆగిపోకూడదు. టాలెంట్ ఉండి ఎవరైతే చేయగలిగినా సరే, సో ఆయన దానికి సపోర్ట్ చేస్తారు. గోలిమార్ సినిమా అండి, అబ్బా మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళే. అందరికి శనార్థి శనార్థి శనార్థి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఇక నేనైతే జబర్దస్త్ ఉన్నా. ఇక గియల్ అయితే మంచి మంచి ముచ్చట్లు పెట్టనీకి నాతో ఒక మనిషిని అయితే తోలుకొచ్చినుల్లా ఇక గైన ఎవ్వలో కాదు ఇక చూస్తే అయితే మీరే హడల్ అవుతారు. హీరోలతో పనిచేసిన ఆయన కానీ విలన్ లెక్కుంటాడు, కానీ మనిషి అయితే మంచోడని ఎరకైంది. గందుకే గైనతోని ముచ్చట్లన్నీ పెడదామని మీకు పట్టుకొచ్చిన, మీకు చూపిస్తా. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అండి. ఎట్లున్నారు? చాలా బాగున్నారు. గుర్తుపట్టి రానుల్లా గైననే మల్లేష్ అన్న మస్తు సినిమాలు వేసుకొచ్చిండు. ఎన్నో సినిమాలల్లో మస్తుగా నటించిండుల్లా. ఇక అటు విలన్ గా మస్తుగా మెప్పించిండు. రియల్ లైఫ్ లో అయితే హీరోనంట. ఇక ముచ్చట్లన్నీ షూరి చేద్దాం పాండ్రి. అన్న చెప్పు, ఎట్లుంది లైఫ్? చాలా బాగుంది మేడం. సో లైఫ్ గురించి చెప్పాలంటే ఏముంటది, ప్రతి మనిషికి ఏదైనా ఒక అచీవ్మెంట్ అంటే లైఫ్ లో మనం ఎంత సంపాదించినా గానీ, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా గానీ ఏదో ఒకటి అచీవ్మెంట్ చేయాలి అనే ఒక తపన ఉంటది కదా. సో అక్కడ నుంచి పుట్టిన ఆలోచనే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలన్నది నా ఒక. సినిమా ఇండస్ట్రీకి పోవాలి అని ఎప్పుడు పుట్టింది మీకు ఆలోచన? నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే చాలా ప్యాషన్. మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం. రియల్ స్టార్ శ్రీహరి గారు అంటే చాలా ఇష్టం. ఆయన చూసే యాక్షన్ గానీ, ఫైట్స్ గానీ, ఆయన చూసి ఇన్స్పైర్ గా ఫీల్ అయిన ఇండస్ట్రీకి వచ్చాను. అవునా? మస్తుగా చేస్తుండే, మంచిగా నటిస్తుండే, బాగా చేస్తుండే. మన తెలంగాణ యాస, మన తెలంగాణ స్టైలు మీలాగానే మీ యాస చూస్తే నాకు ఆయన యాస మస్తు చేస్తాడు. అయితే నిజంగా మస్తు యాదికత్తుండు. చాలా బాగా చేసినవా నువ్వు? నాకు అదృష్టం కలగలేదండి. సో నేను ఇండస్ట్రీకి వచ్చే టైంకి ఆయన చనిపోవడం జరిగింది. చాలా బాధపడ్డా. ఫ్యూచర్ లో వాళ్ళ పిల్లలతో మాత్రం ఖచ్చితంగా చేస్తాను. రెమ్యునేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక్కరోజు సీన్ అనే ఇవ్వండి సార్ అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ పిల్లగారితో అడిగి మరి తీసుకొని చేస్తాను. అంతే. ఇంకా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు సినిమాలన్నీ వేసుకుంటూ వస్తారు? ఇప్పుడు చిన్న పేరు ఉంటేనే నువ్వు ఇట్లున్నావా, గట్లున్నావు, ఇట్లున్నావు అని అందరు ఎగతాళి చేసేటోళ్ళు మస్తుగా ఉంటారులే కదా. కానీ నిజంగా అట్లా ఉండరు కదా మీరు? అట్లేముండదు. మా గెటప్ చూసి చాలా మంది రఫ్ ఉన్నాడు, విలన్ లా ఉన్నాడు, కోపం ఎక్కువనేమో అనుకుంటారు. సో వాస్తవం చెప్పాలంటే మా రఫ్ ఉన్నోళ్ళు, మా ఇలాంటి లుక్లు ఉన్నోళ్ళు అసలు ఏ తప్పు చేయరు, ఏ చెడ్డ అలవాట్లు ఉండవు. కానీ ఈ సమాజంలో ఎట్లుంటది అంటే మనిషిని చూసే ఇక ఇట్లాంటి మనిషి వామ్మో అన్నట్టుగా అనిపిస్తది. అందరు కూడా గట్నే చెప్పుకుంటారు, కానీ మనసు చూస్తే గట్లా వెన్నెల ఎక్కువ ఉంటది. నేనే కాదండి, మా విలన్ క్యారెక్టర్ చేసే వాళ్ళు అందరూ అంతే. ఇంక్లూడింగ్ చూడండి సోను సూద్ గారిని తీసుకోండి. సోను సూద్ గారు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ మెయిన్ విలన్ గా చేస్తూ ఈ రోజు ఆయన మన భూమి మీద ప్రతి ఒక్కరికి గుర్తుపడతారు. మన ఇండియాలో అయితే అందరికీ ఆయన దేవుడు అయిపోయాడు. రియల్ లైఫ్ లో హీరోయిగా స్క్రీన్ ముందట అయితే విలన్. ఆయనతో కూడా కలిసి యాక్టింగ్ చేయడం జరిగింది. లైవ్ లో కూడా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది కానీ మన పక్కన ఉన్నప్పుడు తెలుస్తుంది కదా. నిజంగా చాలా మంది రీసెంట్ గా ఫిష్ వెంకట మా సీనియర్ అన్న చనిపోతే కూడా రావడం జరిగింది, హెల్ప్ చేయడం జరిగింది. వచ్చిండు డైరెక్ట్. అసలు సినిమా ఇండస్ట్రీలో ఎవరు పోలేదు, ఆయన వచ్చిండు. ఇక కొంతమంది పోయి చూసిరేమో గానీ ఆయన డైరెక్ట్ వచ్చి గంత మనిషి ముంబై నుంచి వచ్చి యాక్చువల్ అప్పుడే రావాల్సింది. ఆ టైంలో ఏంటంటే సారు అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడు. కానీ ఆయన అందరికి చలిస్తది హృదయం అయినది. భగవంతుడు అట్లా కొంతమందిని పుట్టిస్తాడు. ఎట్లా అన్నా మీకు అంటే మల్లేష్ అన్న పేరు భీమా మల్లేష్. భీమా మల్లేష్ అంటే ఇక భీమా సినిమాతోనే స్టార్ట్ అయిందని నిన్న. అది ఎట్లా అసలు ఏ క్యారెక్టర్ చేసిరు అందులో ఎట్లా అనిపించింది నీకు? ఎట్లా వచ్చింది ఆ పేరు అసలు? అది
యాక్చువల్ నా పేరు ఇక స్టడీ రూపంగా వెళ్ళాలంటే నా పేరు మల్లయ్య, అంటే శ్రీశైలం మల్లయ్య అని మా అమ్మ పెట్టుకున్న ముద్దు పేరు అది. నేను కొంచెం స్టైల్గా ఉంటుందని మల్లేష్ అని మార్చుకున్నా. కానీ కలమ తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత భీమా మల్లేష్ గా మార్చడం జరిగింది. సో భీమాలో గోపిచంద్ గారి సినిమాలు చాలా వరకు చేశా, పక్కా కమర్షియల్, రామబాణం. సో భీమాలో అయితే సార్ దగ్గరుండి మంచి క్యారెక్టర్ చేపించాడు. తన డైరెక్టర్ కూడా మన తమిళ్లో చాలా ఫేమస్ ఏ హర్ష గారు అని చెప్పేసి. ఆయన అక్కడ తమిళ కన్నడలో ఒక 10 సినిమాలు తీస్తే 10 సినిమాలు బ్లాక్ బస్టరే. సో అంత మంచి తెలుగులో ఫస్ట్ మూవీ. రీసెంట్ గా కూడా నెక్స్ట్ 5th కి బాగీ 4 రిలీజ్ అవుతుంది సార్ది. సో ఆయన దగ్గర నుండి మంచి క్యారెక్టర్ ఇచ్చి త్రూఅవుట్ విలన్ కి రైట్ హ్యాండ్ గా నన్ను పెట్టడం జరిగింది. ఎట్లా బతకచ్చును గోపిచంద్ వచ్చి మొత్తం పొడిచేసిండు, మస్తుంది ఇక సీన్ అయితే వామ్మ చంపేసిండు, డైరెక్ట్ వచ్చి నిలబడి పొడిచేసిండు కదా. అమ్మో ఇక మా స్టూడియోకి అయితే బతికొచ్చిండు, నేనే బతికిచ్చిన. అవునా. అయితే అన్న ఎట్లా అనిపిస్తది అంటే సెట్ లో పోయినాక మిమ్మల్ని ఎట్లా చూస్తారు, హీరోలు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళకి ఏమన్నా ఈగో ఉంటదా? లేదండి, హీరోలు ఎవరి దగ్గర హీగో ఉండదు. ప్లస్ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ప్రతి సినిమాకి కూడా ఒక కొత్త టైప్ ఆఫ్ గా కొత్త జనరేషన్ పరిచయం చేయాలి. వాళ్ళు ఏ సినిమాలో క్యారెక్టర్ చేస్తే ఆ సినిమాలో క్యారెక్టర్ వరకు ఆ క్యారెక్టర్ లో ఉండాలనేది వాళ్ళ ఆలోచన ఉంటది. దానికోసమే వాళ్ళు కష్టపడతా ఉంటారు. వాళ్ళు నమ్ముకొని ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ కావాల్సింది వాళ్ళు ఇవ్వాలంటే ఇట్లాంటి దాని గురించి టైం వేస్ట్ చేసుకోరు. అంటే అవతల మనిషి డిస్టర్బ్ చేయడం కానీ, ఒక మనిషి గురించి మాట్లాడడం కానీ, ఇలాంటి డిస్టర్బెన్స్ ఎప్పుడు లేకుండా వాళ్ళ వర్క్ ఏంటి వాళ్ళేంటి అన్న వరకే ఉండి చాలా బాగా వాళ్ళ టైం వాళ్ళకి సరిపోతుంది. నిజంగా షూట్స్ చేసుకొని ఫ్యామిలీకి ఎట్లా ఇంపార్టెంట్ ఇస్తారో ఇవ్వరు, మొత్తం అభిమానుల కోసమే బతుకుతారు ఇక. అసలు సినిమా అంటేనే అభిమానులు. ఒక షాట్ జరుగుతుంటే హీరో వచ్చి మానిటర్లు చూసి ఈ షాట్ చూస్తే మా ఫ్యాన్స్ క్లాప్స్ కొడతారా అని చెప్పి అంత కసిగా తీస్తుంటారు. పడదేమో ఇంకొకటి చేద్దాం అన్నట్టుగా వాళ్ళంతా కష్టపడుతున్నారు. 10-15 సార్లు టేకులు తీసుకుంటారా? అంటే 10-15 సార్లు ఏం తీసుకోరు, ఏ హీరో అయినా 1-2 సార్లు ఓకే అయిపోతుంది. కానీ వాళ్ళకి నాకంటే నా ఫ్యాన్స్ కి నచ్చాలి, సో వాళ్ళు నచ్చుతుందా లేదా అనే దాని గురించి వాళ్ళు చూసుకుంటారు. దాని గురించే టేక్ మళ్ళీ చేయడం జరుగుతుంది. ఫ్యాన్స్ కి నచ్చడం కోసం ఇంకా ఇంకెన్ని సార్లు అన్నా చేద్దామని. ఈ సినిమాలల్లా ఇప్పుడు రియల్ గా వీలు చేస్తారు, ఇంకా రీల్ ముందు కూడా చేసేటోళ్ళు ఉంటారంట కదా, స్టంట్ మ్యాన్స్ ఏమో ఉంటారు కదా. అట్లా ఫైట్ చేసేటప్పుడు ఫైట్ సీన్లల్లా వాళ్ళకి వీళ్ళు ఎట్లా బాండింగ్ ఉంటది, మంచిగా చూసుకుంటారా? చాలా బాగుంటుంది ఫైట్ మాస్టర్స్ మీరు చెప్పేది. సో మీకు ఎవరికైనా చిన్నప్పటి నుంచి కూడా మనం యాక్షన్, చిరంజీవి గారిని తీసుకున్నా, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చూసుకున్నా, మనం యాక్షన్ కే ఎక్కువ ఇష్టపడతాం. సినిమాలో ఫస్ట్ ఇష్టపడేది ప్రతి ఒక్కరు యాక్షన్ పార్ట్ కే ఎక్కువ ఇష్టపడతారు. దానికి ఫైట్ మాస్టర్స్ టు మన హీరో గారికి ఉండే సింక్ ని బట్టే మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క మాస్టర్ అనుకుంటాడు, అంటే నేను ఇట్లా చేయాలని దాన్ని కంపోజ్ చేసి చూపించడం జరుగుతుంది. మాస్టర్స్ వాళ్ళు రియల్ గా చేసి చూపిస్తే అట్లా చేయాలని వీళ్ళు చేస్తారు. అంతే అంతే. కానీ ఎన్నో సినిమాలలో కొంతమంది హీరోలు రియల్ గానే చేసిరని విన్నా. చేస్తారు, చాలా మంది చేస్తారు, ప్రతి హీరో చేస్తాడండి. ఎన్టీఆర్ గారికి ఎన్నో సార్లు షోర్లు ఇంజూరీ అయింది, యాక్సిడెంట్ చెప్పేసి చాలా సార్లు ఆయన ఫైట్ లో ఆయన కూడా దెబ్బలు చేయడం జరిగింది. చాలా మంది హీరోలకండి. రీసెంట్ గా హిట్ 3 లో కూడా నాని గారికి ఇక్కడ దెబ్బ తగిలితే మళ్ళీ ఇమిడియట్ గా నెక్స్ట్ డే షార్ట్ కి వచ్చి చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మన ప్రభాస్ గారిని బాహుబలి టైంలో అయితే ఎన్నో సార్లు షోల్డర్ ఇంజూస్ అవ్వడం జరిగింది. సో వీళ్ళంతా ఫ్యాన్స్ కోసమే పని చేస్తారండి. ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. సినిమా మీద పిచ్చున్నోళ్ళు ఇక అభిమానుల కోసమే పని చేయాలి. అభిమానులు అందరూ ఏమనుకుంటారంటే నా హీరోని నా నెత్తిన పెట్టుకుంటా అనుకుంటారు, కానీ హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ ని గుండెలో పెట్టుకుంటారు. అందుకనే అంత గట్టిగా పనిచేస్తారు. అదైతే నేను దగ్గర నుంచి చూస్తా కాబట్టి నేను కూడా ఒక అభిమానిగా. నాకు మెగాస్టార్ గారు అంటే ఇష్టం, శ్రీహరి గారు అంటే ఇష్టం, ఇప్పుడు రీసెంట్ గా యంగ్ హీరోలు అందరు ఇష్టం. ప్రతి ఒక్కరితో వర్క్ చేస్తున్నాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మాటల్లో చూస్తే అందరికన్నా ఎక్కువ శ్రీహరి గారు అంటే ఇష్టం అనిపిస్తుంది. శ్రీహరి గారు అంటే చాలా ఇష్టం. బాగుంటాయి ఆయన అన్ని పోలీసు గెటప్ లో అంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగానే ఉంటాయి సినిమాలు. నేను పరశురామ్ సినిమా అయితే మంచిగా బాగా చేసిండు. భద్రాచలం సినిమా ఇప్పటికీ ఆ సినిమా వచ్చినప్పుడు మనం అలా చూస్తూనే ఉంటాం. అవును, బాగుంటది. భగవంతుడు మంచి కొంచెం తొందర తీసుకోతాడేమో అనిపిస్తుంది. అలా మిస్ అయిన తర్వాత మా మదర్ కూడా, నేను ఏడుస్తుంటే మా మదర్ కూడా ఏడ్చింది, గా చనిపోయారు అని. ఒక రోజంతా నన్ను మూడ్ ఆఫ్ లో ఉంటే డిస్టర్బ్ చేయలేదు మా అమ్మ. అప్పుడు రాలేదా మరి చూడనీకి? నాకు ఇంకా అప్పుడు నేను విలేజ్ లో బిజినెస్ చేసేవాడిని, ఆ టైంలో కుదరలేదు, చాలా బాధపడ్డాను. కానీ ఎంత మందికి అందరికి కుదిరిన అచ్చంత వీలు ఉండదు, ఇక మనసులోనే బాధపడుకుంటూ ఉండాల్సి ఉంటది. అన్న చెప్పు, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏ ఊర్లో పుట్టినావు, అసలు గీడికి వచ్చి పడ్డావు, సినిమా ఇండస్ట్రీలో పడ్డావు? యాక్చువల్ సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. కాకపోతే
సినిమాలకు వెళ్తాము, సినిమాలో యాక్ట్ చేస్తాము అని ఎప్పుడు నేను అనుకోలేదు. నేను ఎప్పుడు మా ఫ్రెండ్స్ తో చెప్తా కూడా నవ్వేవాళ్ళు, నీకు ఎక్కడదా అంత సీన్ ఎక్కడదా, నీకు నువ్వు సినిమాలో ఏం చేస్తావు, అంత లేదులేరా, అసలు హీరోతో ఫోటో దిగాలా, హీరోని చూడాలంటేనే కుదరదు, నువ్వు అలాంటి తెర మీద కనబడతావు అని చాలా మంది నన్ను డిస్కనెక్ట్ చేసేవాళ్ళు. డిస్కనెక్ట్ చేసే వాళ్ళే నేను ఎప్పుడైతే నన్ను తక్కువ అంచనా వేసి నన్ను డిస్కనెక్ట్ చేస్తాను, నేను వాళ్ళనే లైక్ చేస్తా. ఎందుకంటే నీలోన శక్తి ఎంత ఉందో చూపించేదానికన్నా నీలోన శక్తి ఏం లేదో చెప్పగలరు. అప్పుడే మనకు ఇంకా ఉన్నదాని మీద రెట్టింపు పెరుగుతుంది. నీ బలం ఏంటో చెప్పకూడదు, ఎప్పుడు నీ బలహీనత చెప్పాలి. అప్పుడే నీకు ఉన్న బలానికన్నా ఇంకా కొంచెం తోడు తీసుకొని పైకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, నా ఫీలింగ్. సో అట్లా చాలా మంది నన్ను అనేవాళ్ళు, ఏదో రోజు స్క్రీన్ మీద కనబడతా మీకు చూపిస్తానేవాడిని. ఈసారి చూసిన తర్వాత చాలా మంది కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. చాలా మంది నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకుని కూడా కొంతమంది ఫోటో ఎందుకంటే కలుస్తూనే ఉంటారు, ఫోటో దాకా మాది నగర్ కర్నూలు డిస్టిక్. ఇంతకుముందు మాబునార్, ఉమ్మడి మాబునార్ ఉండేది, ఇప్పుడు నగర్ కర్నూలు డిస్టిక్ చేంజ్ అయినాయి కదా. నగర్ కర్నూలు డిస్టిక్, మా మండలం పెద్ద కొత్తపల్లి, తాలూకా కొల్లాపూర్, విలేజ్ నారాయణపల్లి. చిన్న వ్యవసాయ కుటుంబం మాది. ఏం చేస్తారు అవ్వ నాయన? అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు. సో 4 బ్రదర్స్, ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు. 4 బ్రదర్స్ మేము, నేను చిన్న ఆయనని. మాకు ముఖ్యంగా ఏంటంటే చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. సో అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ, కార్లు, నేనంత ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఎక్కువ చేసేవాడిని. కార్లు కొని కార్ల మీదనే ట్రాన్స్పోర్ట్ నడిపేవాడిని. అక్కడ నుంచి కూడా నాకు ఎప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే ఫస్ట్ డేనే చూసేవాడిని. నేను ఎక్కడున్నా సరే, ఏ సినిమా అయినా సరే ఫస్ట్ రోజే థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాడిని, హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ సినిమా ఫెయిల్ అయిందా, పాస్ అయిందా, ఇవన్నీ నాకు వద్దు. సినిమా వచ్చింది, ఈ రోజు మెగాస్టార్ సినిమా పడ్డది, ఆ సినిమా చూడాలి నేను, అంతే. ఈ రోజు ఎన్టీఆర్ గారు సినిమా వచ్చింది, చూడాలి. ఇలాంటి కాన్సెప్ట్ లో ఉండేవాడిని అంతే. సినిమాల పిచ్చి అయితే బాగా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఘోరంగా. ఫైట్ కూడా చిన్నప్పటి ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాను. మా వైఫ్ ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాను, ఎందుకు సినిమాలు బిజినెస్ చేసుకోవచ్చు కదా అంటది. కానీ బిజినెస్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు, కానీ సినిమాలు చేస్తే మనుషులు సంపాదించు. డబ్బులు ఉన్న దగ్గర కూడా మనుషులు ఉండరు, కానీ నువ్వు నలుగురికి కనపడుతున్నావు, నలుగురిలో ఉంటున్నావు అంటే నీ దగ్గరికి మనుషులు వస్తారు. అదే నాకు ఇష్టం అని చెప్పి నేను అంటుంటా. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు విలేజ్ నుంచి ఫస్ట్ ఆఫర్ ఎట్లా వచ్చింది, అసలు ఫస్ట్ సినిమా ఏది, ఎన్లా అంటే తిరిగినవా, ఎన్ని ఆఫీసులు తిరిగినావు, ఏం కథ ఉంటాయి సినిమాల కష్టాలు ఉంటాయి. ఎట్లా స్టార్ట్ అయింది? భగవంతుని దయ వల్ల నేను అంత కష్టపడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే, నేను ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ సిటీలోనే ఉండేవాడిని. సిటీలో ఉండేవాడిని, ఈ సినిమా వచ్చిన చూసేవాడిని. సో సినిమాలు అంటే చాలా ప్యాషన్ తో ఉండేవాడిని. జిమ్ అంటే నాకు చాలా ఇష్టం. రెగ్యులర్ గా నేను జిమ్ మెయింటైన్ చేసేవాడిని. అది ఒకటి చిన్నప్పటి నుంచి. ఆర్మీ సెలక్షన్ లో కూడా వెళ్ళి సెలెక్ట్ అయిపోయింది. నువ్వు జాబ్కి వెళ్ళి వచ్చిన టైంలో కూడా మా ఫ్రెండ్స్ ఆర్మీలో ఉండే. మా ఫ్రెండ్, నా ఇష్టమైన ఫ్రెండ్ శంకర్ అని చెప్పేసి, అతను ఫోన్ చేశారే, నీకున్న టాలెంట్ కి నువ్వు ఎక్కడైనా బతుకుతావు, ఆర్మీకి మాత్రం రావద్దు. అంటే దేశం కోసం మనం చేయొచ్చు, కానీ అంత కష్టం ఉంటదిరా ఇక్కడ. సో నువ్వు, నేనున్నా కదా, మన ఫ్రెండ్స్ నేనున్నా, నువ్వు ఉండు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, బిజినెస్ చేస్తావా, ఇండస్ట్రీకి వెళ్తావా వెళ్ళు అని చెప్పి ఫుల్ సపోర్ట్ ఉండేవాడు. అప్పుడు ఇక ఆర్మీకి నా నుంచి అదిలేని వచ్చేయడం జరిగింది. అంటే ఆడ కష్టం నువ్వు వచ్చి పడద్దని, నువ్వు వచ్చి కష్టపడద్దు, నీకు టాలెంట్ చాలా ఉంది, నువ్వు ఏ ఫీల్డ్కి వెళ్ళి సక్సెస్ అవుతావు. ఇదంటే ఏంటంటే మనం దేశం కోసం రావడం ఒకటి, తర్వాత వచ్చేసి నీవు అంటే ఎక్కడ నీకు సోర్స్ లేకపోతే ఈ ఉద్యోగం వస్తే హ్యాపీగా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారా. నీకు చాలా సోర్స్ ఉంది, చాలా టాలెంట్ ఉంది, నువ్వు ఎక్కడైనా ఎదగలుగుతావు అని చెప్పినప్పుడు నేను కూడా ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి నేను జిమ్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను రమాకాంత్ అని చెప్పేసి సముద్రం అనే మూవీ తీసాడు తను. సో అతను ఫస్ట్ నువ్వు చాలా బాగున్నావు, నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా, నేను కూడా ఒక సినిమా తీస్తున్నా, నా సినిమాలో కూడా క్యారెక్టర్ చేస్తావు అని అడిగాడు. నేను కామెడీ అనుకున్నాను, నన్ను పిలుస్తున్నా, నాకు అంత సీన్ లేదులే అనేవాడిని. సో అతను ఒకసారి రా చూద్దాం అనేవాడు. కాకపోతే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అమ్మ రాజశేఖర్ గారు, మీకు ఐడియా ఉంటుంది, డాన్స్ మాస్టర్, రణం సినిమా డైరెక్టర్ గారు, ఒక 3-4 years అతనితో ఉన్నాను బాగా. ఒక సినిమా హైఫై అని ఒక సినిమా చేశాం మేము. అందులో మంచి క్యారెక్టర్ పూచి అనే క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. అందులో సెల్వరాజు గారు, కేరళ ఆయన, నేను ముగ్గురు అన్నదమ్ముల క్యారెక్టర్ చేశాం. ఆ టైంలో నాకు అమ్మ రాజశేఖర్ గారు యాక్టింగ్ కానీ, ఫైటింగ్ కానీ, ముఖ్యంగా బిహేవ్, ఇండస్ట్రీలో ఏంటంటే నీకు యాక్టింగ్ వచ్చినా, డైలాగ్ డెలివరీ వచ్చినా, నువ్వు పర్ఫార్మెన్స్ చేయగలిగినా, ఇవన్నీ ఉండి అదృష్టం కూడా ఉండాలంటారు. ఈ అన్నిటితో పాటు అదృష్టంతో పాటు ముఖ్యంగా బిహేవ్ బాగుండాలి. నువ్వు ఇండస్ట్రీలో ఎదగాలంటే నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ మాట్లాడే విధానం అది బాగుంటే ఖచ్చితంగా నీకు మంచి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ నీకు అప్పుడు తోడవుతాయి. అదృష్టం కావచ్చు, లక్ అంటారు, ఇవన్నీ నీకు ఫస్ట్ నీ బిహేవ్ బాగుంటే తోడవుతాయి. సో అది నేర్చుకున్నానంటే నేను అమ్మ రాజశేఖర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా మంది నన్ను అంటారు, పెద్ద సినిమాలు చేసినప్పుడు నా కో ఆర్టిస్ట్ వాళ్ళంతా ఇంత బాగా యాక్టింగ్ చేస్తావు, ఇంత బాగా డైలాగులు చెప్తుంటావు కదా, నువ్వు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకుని వచ్చావు కదా అని. కానీ నా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నది నేను మా అమ్మ రాజశేఖర్ సార్ దగ్గర నేర్చుకున్నాను. అంటే ఆయన నుంచి స్టార్ట్ అయింది మీ జర్నీ. అట్లా మా ఫ్రెండ్ హీరోతో స్టార్ట్ అయింది, రమాకాంత్ అనే అతనితో. కానీ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక యాక్టింగ్ నేర్పించడం కానీ, ఆయన చెప్పిన క్యారెక్టర్ ఇప్పించి హైఫై అయిన సినిమాలో చేయించడం కానీ, సో నాకు అమ్మ రాజశేఖర్ గారు మెయిన్.
ఇప్పుడు అంటే ఎంత మంది హీరోలతో చేసినావు దాదాపుగా నీకు గుర్తున్నాయి లిస్ట్ చెప్పు నాకు. ఇప్పుడు మోస్ట్లీ అందరితో చేసా. అందరితోని చిరంజీవి గారితో చేసా, బాలయ్య బాబు గారితో చేసా, అందరితో చేసా, వెంకటేష్ బాబుతో చేసా. ఒక నాగార్జున సార్ మిస్ అయ్యాడు, పడతా. నాగార్జున సార్ మీ వలలో వేసుకోండి జరా. ప్రభాస్ గారితో చేసా, సల్లర్ లో మంచి క్యారెక్టర్ చేసా. సల్లర్ లో అంటే విలన్ గా చూపించడానికే ఇష్టపడతావా లేకపోతే వేరే క్యారెక్టర్ ఏదొచ్చినా చేస్తావా? ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తానండి. ఒక ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఈ క్యారెక్టర్ తో ఆగిపోకూడదు. ఇక్కడ ఇప్పుడు హీరోని కూడా మనం ఒకటే దాంట్లో ఊహించుకోలేం కదా. ద సేమ్ టైం ఒక ఆర్టిస్ట్ కూడా ఇక్కడే ఆగిపోద్ది అన్నది నా ఫీలింగ్. ఎవరి దగ్గర చాలా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు మాతో పాటు చేస్తున్న ఆర్టిస్టులు, మా కో ఆర్టిస్ట్ వాళ్ళంతా. సో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రతి క్యారెక్టర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే యాక్టింగ్ నువ్వు నాకు పని అంటే యాక్టింగ్. నువ్వు ఏ సినిమాలో ఏం చేయమంటావు చెప్పు, నేను చేయడానికి రెడీ. అట్లా అంటే మంచి చూపించే విధానంలోనే ఒక చెడు క్యారెక్టర్ ఉంటది కంపల్సరీ కాబట్టి ఒప్పుకోవాల్సింది. ఎట్లా ఎంత తీసుకుంటావు, రెమ్యునేషన్ ఎంత ఉంటది, చెప్పకూడదు నాకు తెలియదు కూడా. కానీ మంచి పేమెంట్ తీసుకుంటున్నా. స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ పడేవాడిని కానీ ఇప్పుడైతే ఐఎమ్ సెటిల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నెలలో ఒక 15-20 రోజులు షూట్ చేస్తా. సో చాలా హ్యాపీగా ఉన్నా, పర్లేదు. మంచి ప్రెసెంట్ ఇప్పుడు సినిమాలేనా ఇంకేమైనా చేసుకుంటున్నారా? బిజినెస్ కూడా ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ బంద్ చేసినాం కానీ ఇంకా మా వైఫ్ తను బ్యూటిషియన్, తన బిజినెస్ తను చేసుకుంటది. నేనైతే సినిమాలు తప్ప నేను ఇంకా వేరే పని చేయకూడదు అనుకుంటున్నా. ఒకవేళ విలన్ రోల్ ఇప్పటిదాకా చేసినావు, సడన్ గా హీరో క్యారెక్టర్ వస్తే ఎట్లా ఫీల్ అవుతావు? నేను కానీ అది కూడా ఒక యాక్టింగే కదా. అంటే ఫీలింగ్ ఇన్ని రోజులు విలన్ గానే చూపించినాను నేను మనసుకు అనిపిస్తది కదా, అరే ఇట్లా కనబడుతున్నానా అట్లా కనబడుతున్నానా అని అనిపిస్తది కొంతమందికి. మీకు అనిపించకపోవచ్చు కానీ సడన్ గా హీరో క్యారెక్టర్ వస్తే అమ్మో నేను అనుకోలేదు అన్న ఫీల్ అవుతావా? ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇంకే అంటే అదొక షాక్. ఇప్పుడు ఇండస్ట్రీకి రావడం ఒక షాక్, ఇండస్ట్రీలో ఇంత బిజీగా ఉండడం ఒక షాక్. అసలు నా చిన్న స్థాయి నుంచి వచ్చినాను కదా, అట్లాంటి క్యారెక్టర్ వస్తే ఇంకా పెద్ద షాక్ అవుతుంది. ఇది నిజమా కళ్ళని ఫస్ట్ లేచి చూసుకుని వాటర్ కొట్టుకుంటూ ఇది నిజమేనా అని. కానీ ఖచ్చితంగా వస్తే ఏదైనా చేస్తున్నారు. ఇప్పుడు హీరో క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా విలన్ గా చేస్తారు, విలన్ గా చేసిన వాళ్ళు కూడా హీరోగా చేస్తున్నారు, అన్ని చేస్తారు. ఆ జానర్ లో అంటే అట్లా కథలు రావాలి మీ దాకా. కథలు రాష్ట్రంలో జర విలన్లకు కూడా హీరో క్యారెక్టర్లు రాయుర్రి గిమ్మంగం చెప్తుంది. ఎందుకంటే మంచి మనసు ఉన్నారు కదా, కనీసం ఒక్క సినిమా అన్నా మంచి ఇయ్యాలి వాళ్ళకి. సరే గాని మల్లేష్ అన్న ఇప్పటిదాకైతే మస్తుగా ముచ్చట్లు పెట్టినాం కానీ ఇక ఎంతసేపు మాటలేనా, జర డైలాగ్ చెప్పరాదు మాకు. మంచి డైలాగ్ చెప్పు, నీకు ఏది ఫేమ్ తెచ్చింది ఈ డైలాగ్ అయితే గుర్తుంటది అన్నది చెప్పు. సినిమాలో చేసి చెప్పంటారా లేకపోతే లైవ్ చెప్పంటారా? ఏదైనా పర్లేదు ఆడియన్స్ కి. మీకోసం ఒకటి కొత్త డైలాగ్ చెప్తా. నేను దాన్ని రాసి పెట్టుకున్న డైలాగ్ అది. దాన్ని మీకే రివీల్ చేస్తాను. హలో మిస్టర్, వాయిస్ లో వాల్యూమ్ పెంచి మాట్లాడుతున్నావు, డేంజర్ గా డైలాగులు చెప్తున్నావు. అమ్మాయి నా దగ్గర ఉంది, నువ్వు రెచ్చిపోతే అది చచ్చిపోద్ది. ఆపోజిట్ హీరో చెప్తాడు మళ్ళీ, రేయ్ తను నా ప్రాణం, తన కంఠం మీదున్న కత్తితి పొరపాటున తన రక్తపు బొట్టు నేలపై పడిందో చూడడానికి నీ కళ్ళుండవు, వినడానికి నీ చెవులుండవు, మాట్లాడడానికి నీ నోట్లో నాలుకుండదు, అసలు ఏం జరిగింది అని తెలుసుకునే లోపే నీ మెడ మీద తలే ఉండదు, నరికి పడేస్తా నా కొడక అని హీరో. వామో నేనే యాక్షన్ లో లేను, వేరే అమ్మాయి ఉంది. బాగా చెప్పిండు, సూపర్ చెప్పిను. అంటే కెమెరా ముందు ఇంకా అన్ని ఉంటాయి, అసలు క్లోజింగ్, జూమింగ్, వాము అన్ని డైలాగులు ఎట్లా గుర్తు పెట్టుకుంటారు మీరు, నాకు అర్థం కాదు. ఇస్తారు భీమాలో కూడా ఇంట్రడక్షన్ లో హీరో గారు వచ్చినప్పుడు డైరెక్టర్ సార్ ఎవరెవరు బాగా చెప్తారు అంటే గబ్బర్ సింగ్ టీమ్ లో ఒక 1-2 మెంబర్స్ అన్నోళ్ళకి ఇచ్చారు, తర్వాత నాకు ఇచ్చాడు. ఎవరు డైలాగ్ ఎవరు బాగుందో చూద్దామని చెప్పి చూసాడు, మనది నచ్చంగానే చెప్పాడు. ఆ డైలాగ్ కూడా చెప్తాం మీకోసం. చెప్పండి. రేయ్ నంది మీద వచ్చిన శివుడులో ఉన్నాడు రా, చిల్లరేసి పంపించండి అని చెప్పి చెప్పడం. అవును విన్నా. అమ్మో చిల్లర వేసినావు నిజంగా, అమ్మో చచ్చిపోతావు. కానీ మంచిగా చెప్తున్నారు, అంటే ఆ డైలాగ్లని గుర్తుపెట్టుకోవాలంటే ముందు రాసిస్తారా మీకు అన్ని సెట్ దగ్గర? అంటే ముందర సెట్లకి వెళ్ళిన తర్వాతనే మాకు ఎవరికి డైలాగ్స్ ఉన్నాయని చెప్పేసి పేపర్ ఇచ్చేసి స్టడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి చెప్తారు. సో మేము టైం ఉంటుందా మీకు ప్రిపేర్ కానీకి చేయనీకి? ఉంటదండి, అంటే వేరే సీన్లు అయ్యేటప్పుడు మీరు చేసుకుంటారు. మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి భీమాలో. లాస్ట్ లో కూడా నేను కొన్ని చెప్తుంటే స్టోరీ జరుగుతూ ఉంటది. ఆయన దగ్గర ఇట్లా వస్తున్నారు, అమ్మో మళ్ళీ ఫేస్ లో కూడా కొంచెం
చేంజ్ అయిపోయింది. యా అంటే ఏంటంటే అప్పటికి మమ్మల్ని హీరో వచ్చి కొట్టుంటాడు. సో అంటే నువ్వు ఇంత పెద్ద పవర్ఫుల్ మనిషి వేయండి కొడితే నువ్వు ఎందుకు చూస్తున్నావు అన్న, నువ్వు అనుకుంటే ఎంతసేపు వాడిని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి పడేసాయి అని చెప్తున్నా. కోపం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆయన మనం ఇప్పుడే ఎందుకురా, మనం వాడిని ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తే వాడు హైలైట్ అవుతాడు, వాడిని టైం తీసుకుని మన సంగతి చేద్దాం ఆయన చెప్తాడు. ఏంది మా గోపిచంద్ ట్రాన్స్ఫర్ చేస్తావా నువ్వు గొద్దుతా? గోపిచంద్ సారు నిజంగా మీకోసం నేను ఉన్నా అండి, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేపియా. అంటే అభిమాని, నేను అభిమాని ఆయనకి, మంచిగా చేస్తాడు. చిన్న చిన్న ఆర్టిస్ట్ అని ఏముండదు సార్కి. ఇతను మన తెలుగోడు కదా, చిన్నోడు కదా, వీరికి ఎందుకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఉంచాలని ఏముండదు. టాలెంట్ ఉండి ఎవరైతే చేయగలిగినా సరే సో ఆయన దానికి సపోర్ట్ చేస్తారు. సినిమా అండి అబ్బా, మగాళ్ళు ఆయన సూపర్ యాక్టర్. ఆయన ఒక డైలాగ్ ఉంటది కదా పక్క కమర్షియల్ లో, అందరు రౌడీజం అని మాట్లాడుతుంటే ఎప్పుడో రౌడీజం చేసి వచ్చాను రా, ఇప్పుడు మీరు నాకు చెప్తారా రౌడీజం గురించి అనే డైలాగ్. సో చాలా బాగా అనిపిస్తుంది. ఆయన మేము ఇన్స్పిరేషన్ తీసుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ సినిమా తొలివలు పోయిన సినిమా తీసిన తర్వాత సక్సెస్ గ్యాప్ వచ్చినప్పుడు ఏం లేకపోతే మళ్ళీ తేజ గారు పిలిచి నిజం సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినప్పుడు విలన్ గా ఏం క్యారెక్టర్ చేశాడు. అసలు వర్షం సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి మళ్ళా హీరోగా అసలు డిఫరెంట్ కదా, అసలు చాలా డిఫరెంట్. అన్ని యాంగిల్లో నువ్వు ఒదిగిపోతాడు. చాలా బాగా చేస్తాడు. యాక్షన్ పార్ట్ కానీ యాక్టింగ్ కానీ. ఆయనతో 3 సినిమాలు చేశాను. ఇంకా అవకాశాలు రావాలని కోరుకుంటాను. ఆయనతో చాలా చాలా మంచి. అంటే బాగా చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ఏం సినిమాలు చెప్తున్నావు? ఇంకేమన్నా ఉన్నాయా లిస్ట్ లా? ఇప్పుడు మంచి క్యారెక్టర్ చేసిన సినిమాలు ఉన్నాయి. అవి రివీల్ చేయకూడదు వాస్తవంగా. ఒకటైతే చెప్తా, ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా చెప్తాను నేను. శర్వానంద్ గారిది నారి నడుముమురారి అని ఒక సినిమా. అందులో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. అందులో ఏంటంటే కొంచెం వేరే స్టేట్ ఆర్టిస్ట్ లాగా, సో లాంగ్వేజ్ అంతా వేరే స్టేట్ డైలాగ్స్, అవి నేర్చుకోవడం చాలా కష్టం ఉంటుంది. అది హిందీలో వచ్చిన డైలాగులు కూడా అన్ని నేర్చుకోవాలి. మనకు తెలుగులో రాసిస్తారు, నేను మలయాళంలో డైలాగ్ చెప్పాలి, సో దాన్ని తెలుగులో రాసిస్తారు. ఇప్పుడు శర్వానంద్ గారి సినిమాలో నేను మలయాళీ ఆర్టిస్ట్ గానే చేయడం జరిగింది. సో డైలాగులన్నీ మలయాళంలోనే చెప్పడం కూడా జరిగింది. అసలు మన దగ్గర చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి కదా, అందులో మలయాళం చాలా డిఫరెంట్ అండి. నన్ను అడిగితే మన ఇండియాలో బిగ్గెస్ట్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది రాయడానికి కానీ, చదవడానికి కానీ, మాట్లాడడానికి కానీ అంటే అది మలయాళీ. మనం అన్ని పైనుంచి కిందికి రాస్తాం లేదా అడ్డంగా రాస్తాం, కానీ మలయాళీ మాత్రం కింద నుంచి పైకి రాయాలి. మీరు చూడండి, చెప్పేటప్పుడు కూడా డైలాగులు కూడా ఇప్పుడు నువ్వు ఎప్పుడు రికార్డ్ చేస్తుంటావు కదనే మేము చేసేదంతా, ఇప్పుడు నువ్వు మేము చేసేది రికార్డ్ చేయనేది తెలుగు, అది మలయాళంలో ఉంటది. నిజంగా చెప్పులు చేయి రికార్డ్ ఏమను, నన్ను ఉద్దేశక్తి కొడితే రేక్ పడుతా, అట్లా రివర్స్ చాలా డిఫరెంట్ అన్నట్టు. ఇది రివర్స్ కూడా కాదు, కింద నుంచి పైకి అట్లా. మనం ఎన్ని జన్మలు పట్టాను నాకైతే. అట్లా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.